నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు మనకి మార్చి నెలలో మిథున హ్మ్. రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఈ మార్చి మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉందనేది ప్రధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. హ్మ్. గత సంవత్సర కాలం నుంచి మిథున రాశి వాళ్ళు కొంత ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. అంటే అష్టమ శని ప్రభావం వెళ్ళిపోయినా సరే, కొంత శని వక్రించి వెనక్కి రావడం వల్ల పోయిన సంవత్సరం అంటే 2024లో చాలా ఇబ్బందులు పడి ఉంటారు. చాలా కృషి చేసి ఉంటారు. కృషిలో కొంత కలిసొచ్చింది. కొంత ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. జన్మ లగ్నంలో కుజుడొచ్చాడు కాబట్టి, ఇక్కడి నుంచి డబ్బుల పరంగా ఇబ్బందులుండవు. హ్మ్. ఎందుకంటే నిన్నటిదాకా కుజుడు రెట్రాగ్రేషన్ మోడల్‌లో దీంట్లో ఉండి ధనానికి ఇబ్బంది పడి ఉంటారు మిథున రాశి వాళ్ళు. హ్మ్. ఎంత డబ్బు సంపాదించినా ఒక్క రూపాయి నిలబడకపోయి ఉండవచ్చు. హ్మ్. ఎంతో డబ్బొచ్చి ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. పోయిన సంవత్సరం గాని, హ్మ్. ఇప్పటి వరకు స్టిల్ జరుగుతున్న ఈ రోజు వరకు. ఈ రోజు వరకు. మరి ఈ మాసంలో ఖచ్చితంగా ధనానికి లోటుండదు. అనుకోని ధనం చేతికందుతుంది మిథున రాశి వాళ్ళకి. హ్మ్. అనుకోని లాభాలు చేతికందుతాయి. హుహు. ఎవరైతే షేర్ మార్కెట్ రంగంలో ఉన్నారో, హ్మ్. కొంతమంది షేర్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మిథున రాశి వాళ్ళకి. హ్మ్. మరి ధనానికి లోటుండదు. ఏ ప్రయత్నం చేసినా కాలం కలిసి వస్తుంది. హ్మ్. కొంత మాట్లాడే మాట మాత్రం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే ఇక్కడి నుంచి రాబోయే మార్చి నెల మాత్రం ఈ మిథున రాశి వాళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు. హ్మ్. కాకపోతే వృత్తి ఉద్యోగాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే దశమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. హ్మ్. మరి రాహు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు హ్మ్. ఈ మిథున రాశి వాళ్ళకి. హ్మ్. అదే సమయంలో ఈ 6 గ్రహాల కలయిక వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఎక్కడో మిస్‌ఫైర్ కావడం, దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. హ్మ్. కాబట్టి ఉద్యోగ విషయంలో, భార్య విషయంలో, మరి తన పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో. హ్మ్. మరి దాంతో పాటు అన్నదమ్ములతో కొంత విభేదాలు రావటం, మరి అగ్రెసివ్‌నెస్ అనేది పనికిరాదు. నిదానంగా ఆలోచించి ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. హ్మ్. మరి ధనానికి లోటు ఉందని చెప్పుకున్నాం. హ్మ్. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో హ్మ్. ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది. హ్మ్. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. హ్మ్. ఎందుకంటే గురువు కూడా మారుతున్నాడు కాబట్టి గురుబలం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తరువాత సినీ రంగ ప్రముఖులకు గానియండి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి గాని, ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి. ఓకే. ఎందుకంటే పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు దశమంలో ఉండడం వల్ల ఖచ్చితంగా కాలం కలిసొస్తుంది. హ్మ్. ప్రతి అడుగు చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి. హ్మ్. మరి ఏదైతే స్ట్రగుల్ పడ్డారో గడిచిపోయిన సంవత్సర కాలం, ఇప్పుడు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కొత్త వాటిల్లో ఎవరైతే కొత్త ప్రయత్నాలు చేయబోతున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. హ్మ్. కోరుకున్న ధనం చేతికందుతుంది. ధనానికి లోటు ఉండకపోవచ్చు ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళకి హ్మ్. ఈ మార్చి మాసంలో. హ్మ్. తరువాత భార్యతో మాత్రం కొన్ని విభేదాలొస్తాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండదగ్గ సూచన. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కొన్ని అనుకోని అనారోగ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే అష్టమాధిపతి శని, శనితో 3 గ్రహాల కలయిక వల్ల ఖచ్చితంగా మరి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. హ్మ్. అంటే ప్రమాదం అంటే ఏదో పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయని కాదు. చిన్నది ఎదురు దెబ్బ తగలడమో ఇట్లా చిన్న చిన్న సూచనలు కనపడుతున్నాయి కాబట్టి, ఈ విషయంలో కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి హ్మ్. మిథున రాశి వాళ్ళకి. మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. అంటే ఎంత పరిస్థితి బాగున్నా సరే లోపల లోపల కొంత ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే రవిచంద్రుల కలయిక వల్ల మరి అనుకోని ఆందోళన, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి హ్మ్. మిథున రాశి వాళ్ళకి. హ్మ్. అంటే వీళ్ళు పడుతున్న కష్టం ఎట్లా ఉంటుందంటే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ఒక మంచి పని చేశామనుకోండి ఎవరికైనా చెప్పినా నమ్ముతారు. హ్మ్. కానీ చేయకూడని పనులు కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల చెప్తే ఏమనుకుంటారో, మరి సమాజం ఏమనుకుంటుందో, కొంత సమాజానికి భయపడి హ్మ్. కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాముందు ఆడుతుంటారు హ్మ్. ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు. కాబట్టి ప్రతి నిర్ణయం కూడా స్ట్రాంగ్‌గా తీసుకోవడం అనేది ప్రధానం. అంటే తప్పు ఎక్కడుందో గమనించుకొని తప్పును తప్పుగా ఖండించడం, పొరపాటు చేయకుండా ఉండటం, హ్మ్. అటువంటి వ్యవహారాల్లో నిక్కచ్చిగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా చెప్పదగ్గ సూచన. హ్మ్. మొహమాటానికి పోతే ఏమవుతుందంటే వీళ్ళకే కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు
మిథున రాశి వాళ్ళకి మార్చి మాసంలో కనబడుతున్నాయి ప్రధానంగా. ఓకే. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు గట్టిగా తీసుకోవాలి. ఇక్కడ వెనకాడకుండా నిర్ణయాలు తీసుకుంటే మరి ఈ మార్చి మాసం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు హ్మ్. మిథున రాశి వాళ్ళకి. గురువుగారు మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? తప్పనిసరిగా ప్రతి సోమవారం కూడా మరి ప్రదోష కాలంలో చంద్రుడికి పాలు నివేదన పెట్టి, హ్మ్. పాలు మన బయట ఆరు బయట పాలు చూపించి నివేదన పెట్టి హ్మ్. ఆ క్షీరం స్వీకరించడం అనేది హ్మ్. చంద్రగ్రహ దోషం పోవడానికి పనిచేస్తుంది. ఓకే. తర్వాత ప్రతి సోమవారం కూడా ఈశ్వరార్చన చేయడం వల్ల హ్మ్. మనం చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి హ్మ్. మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.